చూపెట్టమని అడగాలి అన్న. మీకు ఎవరికైనా కనబడాయా? నాకైతే జర కళ్ళు తేజీ ఉన్నాయి, మంచిగానే చూసిన. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనబడలేదు రహమత్ నగర్ లో. ఎవరుండ్రి 11 ఏళ్ళు ఎమ్మెల్యే? ఎవరున్నాయి 11 ఏళ్ళు ఎమ్మెల్యే? టీఆర్ఎస్ పార్టీ వల్లే ఎమ్మెల్యే ఉండే. 10 ఏళ్ళు ఎవరుండ్రి ముఖ్యమంత్రి అని చెప్తారు కదా. మా బాబు అని బొచ్చలు బాదుకుంటా ఉంటారు కొడుకులు ఇంకొంతమంది. వాళ్ళ బాబే ఉండే ముఖ్యమంత్రి. ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందేమో రహమత్ నగర్ వచ్చి చెప్పనుంది. కేటీఆర్ వచ్చి చౌరస్తాలు నిల్చొని ఇక రహమత్ నగర్ లో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామని చెప్పనుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇన్ని ఇందిరం ఇల్లు కట్టినాము 2 ఏళ్లలో అని చెప్పనుంది. అలా కట్టిరా? ఏమైనా మారిందా? మూత్రాల వాసన చెప్తే ఇంకేం మారలేదు హైదరాబాద్ లో. ఏమైనా మారిందా అంటే ఏ చౌరస్తా చూడు చెత్త కంపులు వస్తే ఏం మారలేదు. కేటీఆర్ మాట్లాడమంటే ఏసీ హాల్లో కూర్చొని మొత్తం మారిపోయింది. హైదరాబాద్ మొత్తం బంగారు తుప్పుడు అయిందంటాడు. అయిందా తమ్మి? కొలు వచ్చిందా? ఏం చదువుకున్నావు? డిగ్రీ చదువుతున్నాడు. డిగ్రీ చదువుతలేదు, ఇంజనీరింగ్ చదువుతలేదు, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేద్దామంటే లేదు. ఆఖరికి కానిస్టేబుల్ కొలువులకి నోటిఫికేషన్ ఇస్తే లైన్ రహమత్ నగర్కి వెళ్ళి యూట్యూబ్ కూడా దాకా లైన్ వస్తుందా? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా ఆ లైన్లలో నిల్చుంది. ఎందుకు వేయాలి ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని ఒకసారి గట్టిగా చెప్పాలి మనం. గజేంద్ర గారినే కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, నువ్వు టీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంతమంది అడుగుతుంది. మీకు ఎవరికైనా ఉందా కాంగ్రెస్ తోటి పడుతుంది నమ్మిక ఉందా? రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెస్ మళ్ళా 20 ఏళ్లు మీరు ఇంటికి తులం బంగారం ఇస్తే కూడా వాడు చెయ్యి కోటేయాడు. ఆ చెయ్యి భస్మాసురస్తమైంది. అయిందాగా లేదా? చెయ్యి భస్మాసురస్తమైంది రేవంత్ రెడ్డి పాలనలో. మనం ఎవ్వరమేమనొద్దు. బీసీ రిజర్వేషన్ అని బొచ్చలు పెట్టుకున్నారు. మొన్న బీసీ మంత్రి బిడ్డ చెప్పింది. ఎన్ని బూతులు తిట్టిందా చెల్లె? ఇన్నరా ముఖ్యమంత్రి ఏమో 42 రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీకి వచ్చి చెప్పిండు. ఇక చెల్లె చెప్పింది ముఖ్యమంత్రి మా అమ్మ మీద కుట్ర చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అని కూడా అనలే, రేవంత్ రెడ్డి అన్నది పేరు పెట్టి. అన్నదా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండన్నది, శివధర్ రెడ్డి మా ఇంటికి పోలీసులను పంపిండన్నది, దీని వెనకాల ఎవరున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అన్నది. అన్నదా లేదా? మా జిల్లాలో ఏమి నరేందర్ రెడ్డి మమ్మల్ని తప్పుతున్నాడు అన్నది. ఇక మనకి ఇంతమంది కలిసి ఓ బీసీ బిడ్డను తప్పుతున్నారని రఘునందన్ రావు అంటే ఏదో కక్షతోటి చెప్పిండు అనుకో.